ఈరోజు ఈవినింగ్ పెసర్లు వడకి స్నాక్స్ చేయడానికి కొన్ని పెసర్లు తీసుకొని నీళ్ళు వేసేసి నానబెట్టిన పెసర్లు కడిగేసి ఇప్పుడు పెట్టుకున్నాము. ఇప్పుడు వడ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ మరియు అల్లం. దీన్ని కచ్చపచ్చగా చేసుకొని గ్రైండ్ చేయాలి. చూడు ఇప్పుడు కచ్చపచ్చగా అయిందో. ఇప్పుడు పెసర్లు వేయాలి గ్రైండర్లో. పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పెసర్లు మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు బరకగా అయింది. ఇప్పుడు దీంట్లో గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పిండి గిన్నెలో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి కొత్తిమీర వేసేసి ఉల్లిపాయలు వేసేసి దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్లో కడాయి పెట్టుకొని నూనె వేయాలి. కడాయిలో డీప్ ఫ్రై కోసం కవర్లో నీళ్ళు ఇట్లా చేసుకొని మన చేతులు తడిగా ఏం అంటుకోవద్దు. ఈ పిండిగా ఉండల్లాగా చేసుకొని ప్రెస్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తడి బొక్కల చెంచా వెంటనే తింపకూడదు. దాంట్లో ఇప్పుడు ఈ వడల్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి పెసర్ల వడలు రెడీ అయింది. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకొని ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం. చూడంత బాగానో. సూపర్గా ఉంది. గార్లిక్, కొరియండర్ ఇంకా అల్లం టేస్ట్ కూడా అన్ని ఫ్లేవర్స్ వస్తున్నాయి. చిట్టి వడలు అన్నీ నాకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. బాయ్.